వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా? మేడం బాగున్నాను, మీరండి? బాగున్నాను సార్. ఇప్పుడు మోక్షజ్ఞ రీసెంట్ లుక్ వైరల్ అవుతుంది కదా, ఆయన ఎంట్రీ ఎలా ఉండబోతుంది? సక్సెస్ అవుతాడా లేదా? నందమూరి కుటుంబం నుంచి మనము మూడో తరం అని చెప్పొచ్చు. అవును, మూడో తరం ఆల్రెడీ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కానీ, అంతకుముందు త్రివిక్రమ్ వాళ్ళ అబ్బాయిలు కానీ, ఇట్లా చాలామంది వచ్చి ఉన్నారు. అయితే నందమూరి కుటుంబం మొత్తం కూడా నటనకు కళకు నిలవని చెప్పవచ్చు. అందున బాలకృష్ణ గారి కుమారుడు అందరూ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. చాలా నాకు తెలిసి 2-3 ఇయర్స్ నుంచి వింటున్నాం అదే వార్త. అది ఆ మధ్యకాలంలో శ్రీదేవి కూతురు హీరోయిన్కి వస్తున్నప్పుడు బాలకృష్ణ గారి కూతురుతో, బాలకృష్ణ గారి కొడుకుతో హీరోకు రావడానికి కూడా ఆమెకు అవకాశాలు ఉన్నాయి కూడా వార్త అప్పుడప్పుడు విన్నాం. అంటే ఆయన ఎప్పుడు వస్తాడని చూస్తున్నాం. ఆయన చదువుతూనే ఉన్నాడు. రాడు అని ఎప్పుడు ఖండించలేదు, సినిమాలకు రాడని ఎప్పుడు ఖండించలేదు. వస్తాడని గొప్పగా బహిరంగంగా ప్రకటించింది కూడా పెద్దగా ఏం లేదు. దాంతోపాటు బాలకృష్ణ గారు అయితేనేమి, ఆర్కృష్ణ గారు అయితేనేమి, సహజంగా ఈ సినీ వారసత్వంలో ఉన్న వాళ్ళు చిన్నప్పుడే చిన్న క్యారెక్టర్లు వేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అంటే మోక్షజ్ఞ కూడా అలా కనిపిస్తాడు అనుకున్నా డైరెక్ట్ హీరోగానే వస్తున్నాడు. నాకు తెలిసినంతవరకు బాలునటుడిగా చేసిన దాఖలాలు లేవు నాకు తెలిసి. అది బాలకృష్ణ గారు మరి అది ఎట్లా నిర్ణయం తీసుకున్నారో కానీ, ఎందుకంటే ఎన్టీ రామారావు కుమార్లు ఒకలో ఇద్దరు చాలా సందర్భంలో కనిపించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రైట్ టైం, ఎందుకంటే ఒక చిన్న వాక్యూమ్ కూడా ఉందా అనిపిస్తుంది. అంటే జనరేషన్ అంతా వచ్చింది. ఈ మధ్యకాలంలో పెద్ద హీరోల నుంచి వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు తగ్గి ఎవరు లేరు రామ్ చరణ్ వీళ్ళు వచ్చిన తర్వాత. సో బాలకృష్ణ గారు అన్ని రకాల తర్ఫీదు చేసి, అంటే వాళ్ళకు జన్మతాగానే కర్ణుడి కవచకుండా ఎలా ఉంటాయి, వీళ్ళకి నటన ఉంటుంది. అయినప్పటికీ ఈ వ్యక్తిగతంగా బిహేవియర్ కావచ్చు, ఎందుకంటే క్రమశిక్షణ కూడా అవసరం, కొన్ని టెక్నికల్స్ కూడా అవసరం ఉంటుంది. అంటే ట్రైనింగ్ ఇచ్చేసి కొంచెం ప్రాక్టికాలిటీ చూపించి ఒక బిగ్ ఓపెనింగ్తో వస్తున్నారు. ఖచ్చితంగా ఇది మళ్ళీ ఒక బిగ్ బాంబు వెళ్ళినట్టుగాను నందమూరి వంశం నుంచి వచ్చే హీరో. ఇక్కడ మాస్ హీరోలు ఇప్పుడు తగ్గిపోయారు. మాస్ ఇమేజ్ అంటే ఒక అంత పెద్ద వంశం నుంచి హీరో వస్తున్నప్పుడు ఒక మాస్ తరహా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు తీసుకున్నారు, రామ్ చరణ్ తీసుకున్నారు, వీళ్ళు మాస్ హీరోలు ఉంటున్నా కొంచెం క్లాసికల్ లుక్ తీసుకుని వస్తున్నారు. బాలకృష్ణ గారు అంటే మనకు తెలుసు, అసలు మాస్క్ పేరు కానీ, ఆయన చెప్పే డైలాగులు కానీ, ఒక ఫ్యాక్షన్ కానీ, ఒక రౌడీజాన్ని కానీ ప్రశ్నించాలన్నా, ఒక విలన్ పెద్ద స్థాయి విలన్ని ప్రశ్నించాలన్నా, ఒక అధికారిని డైలాగ్ తోటి ఏదన్నా నిలదీశాలన్నా బాలకృష్ణ గారి డైలాగులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఆ రేంజ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎవరు వస్తారా అని చూస్తున్నప్పుడు మోక్షజ్ఞ గారు వస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ వారసత్వానికి వచ్చిన పేరుగాక ఇంకొంచెం పేరు పెద్దగానే తీస్తారో, లేదా ఉన్న పేరుని నిలబెట్టేలా ఉంటాడు. కానీ నిరాశపరచడం అనేది మనం చెప్పవచ్చు. ఓకే, సక్సెస్ అవుతాడా మరి? ఖచ్చితంగా, ఎందుకంటే అది వంశంలోనే ఉంది. అది నందమూరి వంశంలో అందరూ చూస్తున్నాం. కళ్యాణ్ రామ్ కావచ్చు, హరకృష్ణ గారు కావచ్చు, అంటే ఒక తరం కానీ ఆ తర్వాత కానీ ఏ తరమైనా సరే వాళ్ళ జన్యులోనే ఉంది ఆ నటన అనేది. సో ఖచ్చితంగా రాణిస్తారనే మనం అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, గతంలో నటన అంటే ఒక రకమైనటువంటి ప్రిన్సిపల్స్ అనేవి ఏదో ఉండేవి. అంటే ఒక ఆహార్యం ఇలా ఉండాలి, డైలాగులు ఇలా చెప్పాలి, ఇట్లా నాటకానుభవం ఉంటేనే ఆర్టిస్ట్గా రాణిస్తారు, పూర్ణముఖంతో ఉండాలి అని ఇట్లా ఉండేది గతకాలం. కానీ ఇప్పుడు ఆ రూల్స్ ఏం లేవు. కథా సబ్జెక్టు బాగుండి పెర్ఫార్మెన్స్ చేయదలుచుకున్నప్పుడు ఎన్నో రకాల సినిమాలు చూసాం. ఒక రకమైన అంటే గ్రామీణ వాతావరణ స్థిరంగా సినిమాలు కానీ, అంటే మురికివాడల చిత్రాల నుంచి వచ్చినా కూడా సినిమా సబ్జెక్ట్ బాగున్నప్పుడు హీరోకి పేరు వస్తుంది, ఆ తరహా సినిమాలకు పేరు వచ్చినది. అంటే సినిమాకి లిమిట్స్ ఎప్పుడు మారిపోయాయి. అట్లాంటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మోక్షజ్ఞకి ఎలాంటి అద్దులు లేవని చెప్పొచ్చు. మనం ఖచ్చితంగా అయితే రాణిస్తాడని చెప్పొచ్చు.